ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయంగా ఎక్కడ చూసుకున్నా కూడా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా లిక్కర్ స్కామ్ ద్వారా నిధులు కొల్లగొట్టారు, ఎన్ని వేల కోట్లు ముడుపులు అందాయి, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వివి సత్యనారాయణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఆ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్నారు. అయితే అన్నిటికన్నా మించి లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ విధంగా అయితే ఉందో దానికి మించి కొన్ని రెట్లు పెద్దది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలు. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరున్నారని చెప్పేసి పూర్తిగా తీగలాగితే డొంక గదిలినట్టు ఇప్పటికే రాజకేశ్ రెడ్డి గారిని ఒక పక్క, మరో పక్క చూసుకుంటే ఇప్పటికే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఎవరైతే ఎస్పీవై ఆగ్రో కంపెనీస్ లిమిటెడ్ అధ్యక్షులు ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? ఇంకా ఎంత లోతు మేర ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఈ విచారణలు ఇవన్నీ చూస్తుంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్స్. అంటే ఇప్పటి వరకు జనరల్గా ఏంటంటే రాజకీయాలకి దొంగసార వ్యాపారానికి ఇప్పుడు కదా అనాదిగా సంబంధం ఉండేది. అంటే పూర్వం రాజకీయ నాయకులుకి ఇక్కడ నిజామాబాద్లో ఎవరో బాలగౌడ ఎవరో ఒక ఆయన ఉండేవాడు, అక్కడ ఐలాపురం వెంకయ్య అని ఒక ఆయన ఉండేవాడు. లిక్కర్ డాన్స్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా చాలా మంది లిక్కర్ డాన్స్, అంటే ఆ రోజుల్లో రబ్బర్ ట్యూబుల్లో దొంగసారా కాసి చేయటం, అంటే ఇది అనాదిగా ఉన్న విషయం. అంటే ఇవాళ మనం ఏదో లిక్కర్ అనే పదాన్ని వాడుతున్నామనే కానీ ఏదైనా సారానే. ఇది సీసాలో పోసే సారా, అదేమో మామూలుగా నాటుకు కాసే సారా, పేరు మారిపోయినా కానీ పదార్థం ఒకటే. సరే, అంటే ఇప్పుడు లిక్కర్కి దానికి ఉన్న దాని మీద చాలా కథలు కథనాలు వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి, చాలా సాహిత్యంలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే ఇప్పుడు అసలు ఇంతకుముందు ఆదాయం అనేది గవర్నమెంట్కి ఏంటంటే ల్యాండ్స్ ద్వారా ఆదాయం ఉండేది, లేదంటే ఇప్పుడు తర్వాత కమర్షియల్ ట్యాక్స్ అనేది కూడా అసలు రాజాజీ ఎందుకు ప్రవేశపెట్టాయంటే ఈ లిక్కర్ అనేది ఉండకూడదు, లిక్కర్ మీద మనం పన్నులు వసూలు చేసి లిక్కర్ మీద బతకటం అనేది గవర్నమెంట్కి నామర్దా అని రాజాజీ దానికి బదులు ఏం చేశాడంటే సేల్స్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ సరిపోవట్లేదు, లిక్కర్ ట్యాక్స్ సరిపోవట్లేదు, ఏవి సరిపోవట్లేదు గవర్నమెంట్కి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద సుడిగుండం లాగా అయిపోయింది. రాజకీయాల్లో కూడా ఇదే ఒక ఇదైపోయింది అనమాట. రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మొత్తం స్విండ్లింగ్ చేయటానికి, మనీ స్విండ్లింగ్ చేయటానికి ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఇసుక, మినరల్స్, సారా ఈ 3 కూడా పరాకాష్ఠకు చేరినాయి. అంటే ఇంత ముందు కూడా ఏమీ లేవని చెప్పలేం, కానీ ఇది అసలు పూర్తిగా ఇక ఒక పరాకాష్ఠకు చేరి ఇంక అసలు ఆ స్థాయికి రావటం అనేది. అంటే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లిక్కర్ గవర్నమెంట్ అమ్మటమే ఒక బూతు. ఎందుకంటే ప్రజలకి లిక్కర్ తాగితే వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్ది, మనం తెలుసు. ఈ తాగుబోతుల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయటం అంటే సరే అదే ఒక బూతు. దాని పరాకాష్ఠగా ఇప్పుడు అదేదో లిక్కర్లో కూడా కొన్ని మంచి బ్రాండ్స్, కొన్ని కంపెనీస్ దాని ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే తొందరగా చావకుండా స్లోగా చంపేయి, అంటే లివర్ని స్లోగా చేసేయి, అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు మెడిసిన్స్కి ఎట్లా స్టాండర్డ్స్ ఉంటాయో ఆల్కహాల్ కూడా అట్లా స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని బ్రాండ్స్ డెవలప్ అవుతాయి, అవన్నీ మామూలుగా అమ్మాలి. అంటే అవన్నీ పక్కన పెట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దొంగసారా వ్యాపారమే చేశారు. అంటే పూర్వకాలంలో దొంగసారా కాయటం అనే దాన్ని వీళ్ళ దొంగసారాని డిస్టిలరీస్ పెట్టి ఆ దొంగసారా కాసి ఆ స్పూరియస్ లిక్కర్ని జనానికి అమ్మారు. ఓకే, అంటే సింపుల్గా, అంటే మనం ఫిగర్స్ ఇవన్నీ కాకుండా వీళ్ళు చేసిన మోడస్ ఆపరాండి మనకు అర్థమైన దాన్ని బట్టి, అంటే ఇంతకుముందు వచ్చిన ఆరోపణలు బట్టి కానీ ఇప్పుడు జరుగుతున్న విచారణ బట్టి కానీ, ఇప్పుడు ఏదో బ్రాండ్స్ ఉంటాయి, ఆ మెక్డొనాల్డ్స్ ఏవో ఉంటాయి, కొన్ని బాజ్ పైపరు ఏదో బీర్లు, అవన్నీ కొన్ని ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ ఉంటాయి. అంటే వాటిలో ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది. అంటే అవి కొంత దానికి క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, దానికి సంబంధించిన స్టాండర్డైజేషన్ ఉంటుంది, దాంట్లో ఇంత ఆల్కహాల్ కంటెంట్ ఉంటాము, దాంట్లో ఒక ఉండే ఆ విష పదార్థాలు అవి కూడా ఒక మోతాదులో ఉంటాం. అంటే ఈవెన్ ఆహార పదార్థాలకు కూడా కొంత లిమిటేషన్స్, స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే అసలు అవన్నీ పట్టించుకోకుండా, అంటే ఎవరికాళ్ళే ఉన్న డిస్టిలరీస్ అన్నిటినీ స్వాధీనం చేసుకుని వేరే వాళ్ళు ఇవన్నీ వీళ్ళు ఆ స్వాధీనం చేసుకుంటాం, గవర్నమెంట్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసి మంచి లిక్కర్ చేయటము కాదు.
అది ఏంటంటే అది ఒక దొంగసారా వ్యాపారం ఇంతకుముందు ఓల్డ్ సిటీలో అక్కడ కొన్ని చోట్ల జరిగేదని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే దాన్ని వీళ్ళు ఆర్గనైజ్డ్గా చేశారు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంటే ఆ పాలక పార్టీ కానీ ఆ గవర్నమెంట్ కానీ వాళ్ళ పెద్దలందరూ కలిసి ఒక ముఠా కింద ఏర్పడి ఇది ఒక సారా ముఠా ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఎక్కడికక్కడ మీరు చెప్పారు ఎస్పీవై రెడ్డిది కూడా ఆయన డిస్టిలరీని వీళ్ళు స్వాధీనం చేసుకుని, ఇంకా లేదంటే వీళ్ళు వేరే అందరూ ఈ డిస్టిలరీస్ అన్ని స్వాధీనం చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ తయారు చేస్తాం అనేది ఒక రకంగానేమో. ఆ చేసింది పోనీ ఏమన్నా గవర్నమెంట్కి మొత్తం ఆదాయం వచ్చేటట్టు చేశారా? క్యాష్ ఇంతవరకు అసలు ఏది మనం టీ తాగినా సరే మనం ఫోన్పే ద్వారా 10 రూపాయలు టీ ఉన్న చోట 5 రూపాయలు టీ ఉన్న చోట రూపాయి కూడా మనం ఫోన్పేలో పే చేస్తున్నాం. అట్లాంటిది ఒక గవర్నమెంట్ సారా దుకాణంలో గవర్నమెంట్ లిక్కర్ షాప్లో అసలు మొత్తం క్యాష్ ఏంటది? ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా ఈ ప్రతిదీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు. అంటే చెక్ ద్వారా కానీ లేకపోతే ఏదో ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ జరగాలి ఒక లిమిట్ దాటితే. అట్లా గవర్నమెంట్లో ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు మొత్తంగా కూడా అంటే వాళ్ళు అలౌ చేయాలి అసలు మొత్తంగా కూడా క్యాష్ బిజినెస్ చేసి ఈ క్యాష్ మొత్తాన్ని వాళ్ళు ఎంత అక్కడి నుంచి ఎంత రేటుకి ఎంత క్వాంటిటీ కొన్నారు అనేది తెలియదు, దాన్ని ఎంతకు అమ్మారు అనేది తెలియదు, వాళ్ళు ఎంత లెక్క చూపిస్తారనేది తెలియదు. ఇదంతా మాయ అన్నమాట. ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ఇప్పుడు రేషన్ షాపులు ఉన్నాయి, రేషన్ షాపులకి ఎఫ్సిఐ గోడౌన్ నుంచి బియ్యం వస్తాయి, దాన్ని ఈ రేటుకి వాళ్ళకి డీలర్స్కి ఇస్తారు, డీలర్ బిల్ రాస్తాడు, ఇంతకు అమ్ముతారు, వాడికి ఇంత కమిషన్ ఉంటుంది, లెక్క ఉంటుంది. అంటే గవర్నమెంట్ కూడా కొన్ని బిజినెస్లు చేస్తుంది. కానీ ఎంత దుర్మార్గం అంటే అసలు వాడు వీళ్ళ ముఠానే కొంటది, ఆ ముఠానే ఏం కొంటదో ఏంటి అనేది వాళ్ళే నిర్ణయిస్తారు, రేటు వాళ్ళే నిర్ణయిస్తారు, వీళ్ళు అమ్మే రేటు వాళ్ళే నిర్ణయిస్తారు. పోనీ ఎవడైనా సరే దాకటం ఇష్టం లేక పక్క రాష్ట్రం నుంచి 2 సీసాలు తెచ్చుకుంటే వాడిని తెలంగాణ బోర్డర్లో ఆపి వాడిని అరెస్ట్ చేసి వాడిని హింసిస్తారు. అంటే ఏదో 6 బాటిల్స్ అట్లా పెట్టుకోవచ్చు అన్నది కూడా దాన్ని కూడా కాదు అసలు. ఎవడు అంటే భయపెట్టి భయానకమైన పరిస్థితులు వీళ్ళకి కూడా వీళ్ళని నిలబెట్టి బోర్డర్లో అట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. అంటే ఒక దొంగసారా ముఠా అనేది ఇక్కడ మొత్తం ఈ లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం వాళ్ళు స్వాహా చేశారు. దానికి సంబంధించి ఒకళ్ళు అంటే పైన ఉన్నప్పుడు బిగ్ బాస్ అనే పేరు బయట రాకుండా ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే బిగ్ బాస్ అన్న ఆయన అసలు ఏ విషయంలోనూ ఆయన అన్ని వార్ల ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ ఆయన అఫిషియల్గా ఉండడు. అందుకని ఇప్పుడు ఎంత బిగ్ బాస్ గురించి మాట్లాడినా ఆయన దాకా వెళ్తుంది అనేది ఇప్పుడు అనుకోవట్లే ఎవరు కూడా. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని కన్ఫెషన్స్ ఇచ్చినా సరే అంటే ఆ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన సాక్ష్యం ఏదైనా నిలబడుతుందేమో కానీ, కాకపోతే ఏంటంటే వీళ్ళందరికీ పబ్లిక్ తెలిసిపోతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి నేనేదో బట్టలు ఇప్పుతాను, సగమే ఇప్పాను, ఇంక పూర్తిగా ఇప్పుతాను అని చెప్పటం, ఈ రాజకేశ్వరరెడ్డి దుర్మార్గుడు అతన్ని నేను తెలియక ప్రోత్సహించానంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ దొంగల ముఠాలో గొడవలు వచ్చినప్పుడు ఒకరికొకళ్ళు బయట పెట్టుకోవడం ద్వారా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన దానికంటే కూడా వీళ్ళ అంతర్గత గొడవలు వీటన్నిటి వలన లేకపోతే వీటిలో కూడా ఏమైనా స్ట్రాటజీ ఉందా అనేది కూడా మళ్ళీ అనుమానం. ఏదంటే అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఏ లెవెల్కి జర్నీ అంటే అది అల్టిమేట్. ఇప్పుడు ఆ కేజ్రీవాల్ అదేంటంటే వాళ్ళు విధానానికి సంబంధించి ఏదో కొన్ని సడలింపులు చేశారనేదే అక్కడ ఢిల్లీలో స్కామ్. ఆ స్కామ్లోనే వాళ్ళు సిబిఐ వాళ్ళకి ఈడీ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ కేసు అసలు ఈడీకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది, దీంట్లో మనీ లాండరింగ్ ఉంది, మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈడీ ఇంతవరకు ఎందుకు దీన్ని తీసుకోవట్లేదు అనే దాని మీద కూడా మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవగాహన అనేది కూడా ఒక విమర్శ వస్తుంది. పోయినసారి కేసులన్నీ విచారణ అట్లాగే ఉన్నాయి. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఆయన కొత్త కేసులు పెట్టుకోండి కానీ ఇంకా పాత కేసులు జోలికి పోకండి అని చెప్పారనేది, అంటే ఇవన్నీ రకరకాల ఊహాగానాలు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఏదెంత నిజమో తెలియదు మనకి. కానీ ఎందుకంటే కేసులు విచారణ జరగపోవటం ఇవన్నీ ఆగిపోవటం మూలంగా ఏమవుతుందంటే మనకి నిజమేనేమో అని అనుమానం వస్తుంది ఇప్పుడు ఇవన్నీ. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.